హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను కట్ వర్క్ అయితే క్యాన్వాస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మిడిల్లో కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను. మనకి ఐరన్ బాక్స్ లేకపోయినా ఈ విధంగా ముందుగా ఈ క్లాత్ మీద పెట్టేసుకుని లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. మనకి లైనింగ్ కూడా కాదండి, లైనింగ్ మెయిన్ క్లాత్ అవి ఉంటాయి. ఎక్స్ట్రా పీస్కి అయితే ఇది జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కూడా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఐరన్ బాక్స్ లేదు అనేవి ప్రాబ్లం ఏమి లేదు. మనం ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇది ఫ్రంట్ నెక్ కదా, దీన్ని అయితే సపరేట్గా 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేద్దాం. ఎక్స్ట్రా పీస్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకుని మిడిల్లో ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్లు ఉన్నాయి కదండి, మిడిల్లో కట్ చేసేసి ఈ విధంగా అయితే పెట్టుకుని ఇప్పుడు కట్ వర్క్ అనేది షేప్ కరెక్ట్గా వచ్చేలాగా నీడిల్ దించుకుంటూ రౌండ్ షేప్ అంతా కూడా ఈ స్కాలప్స్ అన్నీ కూడా ఒకే రౌండ్లో మనం స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. మనకి కార్నర్ వచ్చేసరికి నీడిల్ అనేది కిందకి దించుకోవాలండి. నేను ఇది ముందుగా జాయింట్ చేసేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ రెండు అటాచ్ చేసుకున్న తర్వాత అయితే నేను దీన్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి పైన ఈ పీస్ పెట్టి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకుని రౌండ్గా కట్ చేసేసుకుని తర్వాత ఈ స్కాలప్స్ అనేవి కరెక్ట్గా మనం కటింగ్ చేసుకుంటే టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈజీగా అయితే ఈ విధంగా కుట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని టర్న్ చేసి అయితే నేను చూపిస్తాను. చూస్తారు కదా, నేను ముందుగా అయితే లైన్ జాయిన్ చేసేసి అయితే ఉంచుకున్నానండి. తర్వాత దీన్ని పైన అయితే అటాచ్ చేసేసాను. ఇక్కడ మనం 2 ఫింగర్స్తో ఇలాగా గుంజితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.